దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన పాలమూరు జిల్లా ప్రజలు ఆవేదనతో రగిలిపోతున్నారు. తాము అభివృద్ధి చెందకపోవడానికి నాయకుల స్వార్థపూరిత విధానాలే కారణమని విమర్శిస్తున్నారు. ఓట్ల కోసం వస్తారుగా, అప్పుడు తామేంటో చూపిస్తామంటున్నారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ లైవ్ షోలో పాల్గొన్న పాలమూరు జనం నేతల తీరును ఎండగట్టారు. తెలంగాణ ఇచ్చిండ్రు కదా, మా పిల్లలు పెద్ద పెద్ద చదువు చదివిండ్రు, నౌకరు ఇస్తారా రాదా వస్తుందా రాదా అని అనుకుంటున్నాము. కానీ ప్రభుత్వము ముందు ఏం చేసినట్టే గెలిచి ఏం పనులు చేయలే. మా గల్లికి మొత్తం వాళ్ళ పుట్ట పంపుకున్నారు, అయిపోయింది. మహామహులైన నాయకులు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినా తమకు అభివృద్ధి అందకుండా పోయిందని పాలమూరు ప్రజానికం గొంతెత్తుతోంది. బాంబే బస్ మనం బస్టాండ్లో చూసినైతే వాళ్ళ బాధలు వర్ణాతీతంగా ఉంటాయి. ఎంతోమంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఇక్కడ గెలుస్తున్నారు, కానీ గెలిచి పోవడమే తప్ప వాళ్ళు తిరిగి చూడడం ముఖం లేదు. ఇక్కడ చాలామంది విద్యార్థులు కానీ యువకులు కానీ అనేక నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఇక్కడ అనేక ఇబ్బందుల మధ్య మహబూబ్నగర్ జిల్లా అనేది సతమతం అవుతున్నది. జిల్లాకు కావాల్సిన నాయకులు మన పార్లమెంట్లో ఉన్న ఎప్పుడుసో గత 25 ఏళ్ల సంది ఉన్న జైపాల్ రెడ్డి గారు జిల్లాలో ఇంతవరకు ఏం పట్టించుకోలేదు. తమను అభివృద్ధి వైపు తీసుకెళ్లే పార్టీకే ఓటేస్తామంటున్నారు జనం. తమకు ఏం కావాలో స్పష్టంగా చెబుతున్నారు. ఇప్పుడు మాకు రోడ్లు కావాలి, కాలువలు కావాలి, మాకు మంచి పండ్లు కావాలని అనుకుంటున్నాము. మా పిల్లలకు నౌకర్లు లేవు, మేము కష్టపడుతున్నాము. ఓట్ల కోసం వచ్చే నాయకుల దుమ్ము దులుపుతామంటున్నారు ప్రజలు. పార్టీలన్నీ ఒకటే, అందరూ అందరేనని మండిపడుతున్నారు. అంతా దొంగలే, తోడు దొంగలు, కుల్ల చెప్తున్నా, తోడు దొంగలే. పైసకు మందిని కోసం మోసాలు చేసి బీదోళ్ళని డబ్బులు పోసి ఎవరు ఎన్ని చెప్పినా ఎంత మభ్యపెట్టినా ఎవరికి ఓటేయాలో తమకు తెలుసంటున్నారు జనం. మరి ఓటరు దేవుడి కరుణ కోసం నాయకులు ఎలా ప్రయత్నిస్తారో చూడాలి.